బ్రహ్మ వేదాంత విదో వదంతి పరం ప్రధానం పురుషం వరేణ్యం విశ్వోద్గతే కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్న వినాయకాయ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సివిఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. హనుమ అంతరంగం కార్యక్రమంలో మనం ప్రస్తుతము దక్షిణ సముద్రపు ఒడ్డున ఉన్నాం. సీతాన్వేషణ చేస్తూ అంగదుడు, జాంబవంతుడు, హనుమంతుడు, నీలుడు, గవయుడు, గంధమాదనుడు ఇలాంటి చాలామంది ఈ వానర వీరులతో కలిసి సముద్రపు ఒడ్డున సంపాతి దగ్గర ఉన్నాం. సంపాతి అన్నదమ్ములిద్దరు, సంపాతి జటాయువు ఇద్దరూ కలిసి పరుగు పందెం వేసుకున్న తర్వాత జరిగిన కథను మనం తెలుసుకున్నాం. ఆ సూర్యమండలం వరకు ఎగిరి అక్కడి నుంచి కింద పడిపోతాయి. సంపాతి ఏమో ఇదిగో ఈ సముద్రపు ఒడ్డున పడి ఉంటుంది, రెక్కలు తెగి. జటాయువు మాత్రము తన అన్న తనను రక్షించాడు కాబట్టి అది దండకారణ్యానికి వెళ్ళి మన సీతారాములు ఉన్నటువంటి ఈ పంచవటి అనే కుటీరం ప్రాంతంలో ఉంటుంది. కాపలా దాదాపు స్వామిని చూసుకుంటూ స్వామి సేవలో ధరిస్తూ ఉంటుందన్నమాట. సరే, అది జరిగిన తర్వాత రావణాసురుడు మరి పన్నాగం పన్ని మారీచుని మాయలేడిగా పంపించి రాముని దృష్టిని ఆకర్షించి రాముని దూరంగా తీసుకెళ్ళి అట్లాగే మాయమాటలు చెప్పి హా సీత, హా లక్ష్మణ అని రాముని నోట పలికించి సీతమ్మను భయాందోళనకు గురి చేసి మీ అన్నను రక్షించడానికి నువ్వు ముందుకు వెళ్ళిపో అని లక్ష్మణుని కూడా పంపించి, లక్ష్మణుడు ఎంతో సర్ది చెప్పినా వినడు కదా అమ్మ. ఈ కథ అంతా సుప్రసిద్ధము, జగద్విదితం, అందుకని సంక్షిప్తంగా చెప్పుకొని ముందుకు వెళ్తున్నాం మనం. అలా లక్ష్మణస్వామి కూడా వెళ్ళిపోయిన తర్వాత రావణాసురుడు ప్రత్యక్షమై మొదట బిచ్చు రూపంలో వచ్చి సరే అమ్మను మాయమాటలతో చెప్పి ఆమెను ఒక్కసారిగా వాడు రావణునిగా ఆకారం దాల్చి తన రథం మీద తీసుకొని వెళ్ళిపోతుంటాడు. అపహరిస్తాడు అమ్మను, సీతమ్మను తీసుకొని. వాడి ఉద్దేశం సీతమ్మను అపహరించి లంకకు తీసుకొని వెళ్ళిపోదాన్ని ప్రయత్నం చేస్తుంటాడు. అదిగో ఆ సందర్భంలో ఈ జటాయు పక్షి మనం చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు భాగంలో సంపాతి గురించి చెప్పుకున్నాం. సంపాతి ఎలా సహాయపడిందో ఇప్పుడు వానరులకు, అంతకంటే ముందే జటాయువు రామలక్ష్మణులకు సహాయపడుతుందన్నమాట. ఎలా సహాయపడుతుంది? ఈ క్రూరుడైనటువంటి రావణాసురుడు అమ్మవారిని తీసుకుపోతున్న సందర్భంలో రథంపై నుంచి అమ్మవారు హాహాకారాలు చేస్తూ ఉంటుంది, ఆర్తనాదాలు చేస్తూ ఉంటుంది, రక్షించండి రక్షించండి అని. అందరినీ పిలుస్తుంది, జటాయు పేరు కూడా పెట్టి పిలుస్తుంది, ఎందుకంటే జటాయు పక్షి పరిచితం కాబట్టి. సరే, సహజంగానే ఆ పక్షి కాబట్టి ఇది గమనించి క్రూరుడైనటువంటి మహాబలశాలి అయినటువంటి రావణాసురుణ్ణి ఏమాత్రం భయపడకుండా తన పరాక్రమంతో తలపడుతుందన్నమాట. జటాయు పక్షి తన రెక్కలతో, తన ముక్కుతో, తన శక్తి సామర్థ్యాలన్నిటి శక్తి వంచన లేకుండా వెచ్చించి చిత్తశుద్ధితో అమ్మవారిని కాపాడాలనే ప్రయత్నం చిట్ట చివరి వరకు చేస్తుంది. ఆ రథాన్ని కూల్చేస్తుంది, ఆ గుర్రాలను కూల్చేస్తుంది. అప్పుడు రావణాసురుడు కోపోద్రిక్తుడై ఈ జటాయువు చాలా విజృంభించి తన మీదకి వస్తుంది. అసలు రక్కేసి ఉంటుంది రావణాసురుని కూడా, ఒళ్ళంతా రావణుని శరీరం కూడా రక్తసిక్తం చేసేసి ఉంటుంది.
చాలా వీరోచితంగా పోరాడి ఉంటుంది జటాయువు. ప్రభుభక్తి అలాంటిది. ఆనాటి ప్రభుభక్తి పశుపక్షాదుల్లో కూడా ఉండేది. రామభక్తి అలా ఉందన్నమాట. అటువంటి సందర్భంలో ఈ జటాయువు రావణాసురుడు కత్తి ఖడ్గం తీసేసి ఇంకా వీలు లేక దాన్ని ఆ రెక్కలను ఖండిస్తాడు, తెగనరికేస్తాడు. అప్పుడు తెగనరికిన సందర్భంలో ఆ జటాయువు కుప్పకూలి అక్కడ పడిపోయి ఉంటుంది. సరే, అక్కడి నుంచి మరి మారీచుని వధించిన తర్వాత రావణాసుడు మళ్ళీ పంచవటికి రావడం, సీత లేకపోవడం, ఇద్దరు కలిసి వెతుకుతూ వస్తున్నారు. రామలక్ష్మణులు ఇద్దరు ఆ చుట్టుపక్కల వెతికారు. చివరికి దక్షిణ దిశ ప్రయాణం చేస్తూ అలా అలా వస్తున్న సందర్భంలో ఒక ఆసక్తికరమైన విషయం అన్నమాట. ఒక హృదయ చాలకమైన ప్రసార్ద్రమైనటువంటి సన్నివేశం ఇక్కడ జరుగుతుంది. ఒకవైపేమో రావణాసునితో యుద్ధం చేసి శక్తి వంచన లేకుండా పోరాడి ప్రాణత్యాగానికి సిద్ధపడినటువంటి జటాయువు, రెక్కలు తెగిపోయిన జటాయువు దూరంగా అక్కడ ఉంటుంది. దూరంగా నోటి నుండి నెత్తురు కక్కుతూ మాంసపు ముద్దలు నెత్తురు కనపడుతుంటాయి అన్నమాట జటాయువు యొక్క ఆ పచ్చి ముక్కు కొన ఆ చివరి భాగంలో, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో. సరే, రామలక్ష్మణులు ఇద్దరు సీతమ్మను వెతుకుతూ వస్తున్న సందర్భంలో ఈ జటాయువును దూరంగా చూసినటువంటి రామచంద్రమూర్తి, లక్ష్మణ, మనము ఏదో అనుకున్నాము రాక్షసమాయ అని, ఎవరో రాక్షసుడు తీసుకుపోయిన అనుకున్నాడు. నాకు తెలిసినంత వరకు ఎదుగో కనపడుతున్న జటాయువే సీతను అపహరించి చంపేసి తినేసి ఉంటుంది అనే ఒక చాలా అపోహకు గురవుతాడు. అపార్థం చేసుకుంటాడు జటాయువును. జటాయువు నిజంగా ప్రాణత్యాగం చేసి పోరాడినటువంటి త్యాగశీలి. రామచంద్రమూర్తి అలా అపార్థం చేసుకొని జటాయువే సీతమ్మను చంపి తినేసింది, ఎదుగో రక్తం నోట్లో కక్కుతుంది. ఆ రక్తం అది రక్తం ఓడుతున్న రక్తము, అది మాంసబుద్ధులు కక్కుకుంటుంది అది బాధతో. కానీ రామచంద్రమూర్తి భ్రమించి ఉన్నాడు కాబట్టి, మోహంతో దుఃఖావేశంలో ఉన్నాడు కాబట్టి అదంతా గమనించకుండా ఈ జటాయువే తప్పకుండా సీతను చంపేసి తినేసి ఉంటుంది లక్ష్మణ అని లక్ష్మణుడు మారు మాట్లాడే లోపల ధనుస్సును ఎక్కుపెట్టి బాణం ఎక్కుపెడతాడు. ధనుస్సుకు చంపడానికి సిద్ధమవుతాడు. అప్పుడు జటాయువు నోటి నుండి వెలువడిన మాటలు మన హృదయాన్ని కరిగించే మాటలు కొన్ని ఉన్నాయన్నమాట. అప్పుడు వింటుంది, చంపడానికి సిద్ధమవుతున్న రామచంద్రమూర్తిని చూస్తుంది జటాయువు పచ్చి. ఒక్క మాట అంటుంది, రక్షసా నిహతం పూర్వం నమాం హంతుమర్హసి. రామచంద్ర, ఇప్పటికే నేను చంపవేయబడి ఉన్నాను రావణాసురుడేవాంతో. ఎవరి కోసమైతే నువ్వు వెతుకుస్తూ వస్తున్నావో, ఎవరైతే సాదేవి మమచ ప్రాణ రావణే నోభయం హృతం, ఇప్పటికే నా ప్రాణము ఎవరినైతే నువ్వు వెతుక్కుంటూ వస్తున్నావో ఆ దేవి, వాళ్ళిద్దరినీ రావణాసురుడు హరించేశాడు ప్రాణాల్ని. ఇంక నువ్వు చంపడానికి ఏముంది రామా అనే మాట చెప్తుందన్నమాట. అనే మాటలు చెప్పంగానే ఒక్క క్షణము రాముడు దిగ్భ్రాంతికి లోనైపోతాడు. అరే, ఇంతటి త్యాగశీలినా నేను అపార్థం చేసుకుంది. నా సీతను కాపాడడానికి ప్రాణాన్ని మొత్తం చెప్తుంది. ప్రాణాన్ని తెగో ఇక్కడ రథాలు పడి ఉన్నాయి, అవన్నీ చూపిస్తుంది కదా. అక్కడంతా రథాలు పడి ఉంటాయి, గుర్రాలు పడి ఉంటాయి, రథం నుగ్గునుగ్గై పడి ఉంటుంది, ఆ గుర్రాలు పడిపోయి ఉంటాయి రావణునివి. ఇదంతా చూసి అప్పుడు కనువిప్పు కలుగుతుంది రామచంద్రమూర్తిలో. ఇటువంటి త్యాగమయమైనటువంటి హృదయం కలిగినటువంటి జటాయువును నేను ఎంత అపార్థం చేసుకున్నాను లక్ష్మణ అని ఆయన హృదయం ద్రవించిపోతుంది. ద్రవించి ఒక్కసారిగా కన్నీటి పర్యంతమైపోయి రామచంద్రమూర్తి మహానుభావుడు కదా, ఆయన శరణాగత త్రాణుడు కదా, ఉత్తమ హృదయం, ఆయన హృదయం చాలా మంచి హృదయం కదా. కరిగి కన్నీరైపోయి ఆ సందర్భంలో జటాయువును కౌగులించుకుంటాడు. జటాయువును కౌగులించే సందర్భము మహర్షి ఎంత కమనీయంగా రమణీయంగా వర్ణిస్తాడో చూడండి. గృధ్రరాజం పరిష్వజ్య పరిత్యజ్య మహాధను నిపపాతావశౌ భూమౌ రురోద సహలక్ష్మణ. రామచంద్రమూర్తి ఆ జటాయువును కౌగులించుకుంటాడు. కౌగిలించుకోవడానికి ముందు ఏం చేయాలి రామచంద్రమూర్తి? తన ధనుస్సు కోదండం, బ్రహ్మాండంగా కోదండం పట్టుకొని ఉన్నాడు. మరి కోదండంతో పాటు కౌగిలించుకోవడం సాధ్యం కాదు కదా. కోదండాన్ని పక్కన పెట్టి కౌగిలించుకోవాలి, ఆలింగనం చేసుకోవాలి, ఆ బాధను వ్యక్తం చేయాలి. కానీ ఆయన ఎంత శోకతత్పరుడై ఉన్నాడంటే, శోక నిమగ్నుడైపోతాడంటే బాధతో మొదట పరిష్వజ్య గృధ్వరాజం మొదట కౌగిలించుకుంటాడు. అలా ఆలింగనం చేసుకున్న సందర్భంలో దానంతట అదే కోదండం మహాధనువు పక్కకు తొలగిపోతుంది. అంటే ఆయన
ఆ విషయం తన దగ్గర పెద్ద ధనువు ఉంది అనే విషయాన్ని కూడా గమనించనంతగా పరవశుడైపోతాడు. శోక పరవశుడైపోయి ఆ పశ్చాత్తాపంతో మహానుభావుడు రామచంద్రమూర్తి, ఆయన షోడశ శుభ లక్షణుడు కదా మహానుభావుడు. ఆయనలో లేని లక్షణం లేదు కదా మంచితనం. అలా అంత అందంగా వర్ణిస్తాడు వాల్మీకి మహాముని. ఆ జటాయువును ఆలింగనం చేసుకునేటప్పుడు తన చేతిలో ధనువు సంగతి కూడా మర్చిపోయి మొదట పరిష్వజ్య అంటాడు. మొదట కౌగులించుకోడు. తర్వాత పరిత్యజ్య అనే పదం వాడతాడనమాట వాల్మీకి మహాముని. అప్పుడు ఒక మాట చెప్తాడు, లక్ష్మణ, ఇంతకంటే బాధ నాకుంటుందా? మనం వింటున్నాం చాలా. లోకంలో రామచంద్రమూర్తి పడిన కష్టాలు ఎవరూ పడలేదు అని మనం వింటుంటాం అనమాట. నా రాముడు పడిన కష్టాలు ఎవరు పడ్డారు అని. ఎందుకు పడుతున్నాడు ఆయన కష్టాలు? మత్యభావన భూమికలందు దుఃఖములు పొంది ధర్మమిదంచు చాటడే అని. అంటే ఆయన శ్రీహరే రాముడిగా అవతరించినాడు. కానీ అవతారము పురుషునిగా గుర్తించకుండా తనను తాను మానవునిగానే ఆత్మానం అనుషం మన్యే అని చెప్తారు దేవతలకు. ఈ సంవేదనలను, మనిషికి సంబంధించినటువంటి అన్ని సుఖ దుఃఖాలకు సంబంధించిన భావాలన్నీ అనుభవించి ధర్మాన్ని చాటి చూపిస్తాడు. ధర్మాన్ని ఆచరించి మనిషి అనేవాడు ఇలా ప్రవర్తించాలి అని చెప్పి వెళ్ళాడు కాబట్టి చెప్పిన అవతారం రామావతారం. అదిగో ఆ సందర్భంలో జటాయువును కౌగలించుకొని ఒక మాట అంటాడు, రాజ్యాద్ భ్రంశో వనే వాసః సీతానష్టాద్ ద్విజోహతః ఈదృశీయం మమాలక్ష్మీ నిర్దహేదపి పావకం. నన్ను అసలు అగ్ని ఏం చేయగలుగుతుంది లక్ష్మణ? నేను దహించిపోతున్నాను. ఒకవైపు ఇంత బాధపడుతున్నాను. రాజ్యం పోయింది, వనవాసానికి వచ్చాను, సీత నష్టమైంది, ఇదిగో ఇప్పుడు ద్విజోహత, ఈ పక్షి కూడా చనిపోతుంది. ఇంతకంటే బాధ ఉంటుందా? లోకంలో ఉండే మామూలు అగ్ని నాలో రగులుతున్న శోకాగ్ని ముందు ఏమాత్రము ఆ లోకంలో మండే సహజమైన అగ్ని నన్ను ఏం చేయగలుగుతుంది లక్ష్మణ అనే ఒక హృదయ విదారకమైనటువంటి ఒక మాట ఆ శ్లోకంలో మనం వింటామన్నమాట. సరే, అది రాముని అంతరంగం అలా పెడదాం. రాముడు నిజంగా హనుమ ఇద్దరు ఏకస్థ హృదయులు కాబట్టి ఈయన అంతరంగం ఎంత రసాద్రమో హనుమ అంతరంగం కూడా అంత రసాద్రం. అప్పుడు జటాయువు చెప్తాడనమాట. జటాయువుని అడుగుతాడు, సీత ఎక్కడికి పోయింది చెప్పాలి కదా. ఇక్కడ కూడా ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అన్ని విషయాలు చెప్తూ జటాయువు రక్తం ఓడుతూ ఉంటుంది. చిట్ట చివరి కొన ఊపిరిలో ఉన్నటువంటి జటాయు ఒకే ఒక్క మాట చెప్పి తను తాలిస్తుంది రావణునితో. అదేంటంటే రావణుడు అనే పేరు కూడా సీతమ్మను ఎత్తుకుపోయిన రావణాసురుడు అనే పేరు కాదు, కానీ ఇదిగో విశ్రవసవ అనే అతని కొడుకు కుబేరుని తమ్ముడు అని మాత్రమే చెప్పగలుగుతుంది అనమాట. అది అని ఆ చిట్ట చివరి ఆ మాట వెలువడుతుంది అనమాట. పుత్రో విశ్రవస సాక్షాత్ వైష్ణవనస్య భ్రాత వైష్ణవనస్య చ అని చిట్ట చివరి మాట చెప్తుంది అనమాట. కుబేరుని తమ్ముడు అతను లంకాపురి పట్టణానికి అధిపతి అని చిట్ట చివరి మాట చెప్తే అప్పుడు అక్కడి నుంచి అతనికి సూచన దొరికిపోతుంది అనమాట. అంటే కేవలము ఆ మాట చెప్పడానికి అన్నట్టుగా విధి చిట్టి చివరి మాట, ఆ మాట అంటే ఎవరు తీసుకెళ్లారు అనే మాట చెప్పగలుగుతుంది. అంటే అటువంటి దయనీయ స్థితిలో కూడా జటాయు అంటే పక్షులకు కూడా అంత అంకిత భావం, అంత చిత్తశుద్ధి ఆ రోజుల్లో ఉండేదన్నమాట. అలాంటి చిత్తశుద్ధితో ఆ జటాయువు రామునికి రామకార్యానికి సహాయపడుతుంది. సరే, అదేవిధంగా రాముడు మరి మర్యాదా పురుషోత్తముడు కదా, ఆయన రామో విగ్రహవాన్ ధర్మ అంటాం కాబట్టి పక్షి అనేది అనుకోకుండా ఇందాక మనం అనుకున్నట్టు ఇంత బాధపడతాడనమాట. వీటన్నిటికంటే గొప్ప బాధ నాకు ఈ పక్షి చనిపోతే వస్తుంది లక్ష్మణ అని బాధపడి వాటికి ఆ పక్షికి అంత్య సంస్కారాలు కూడా ఏర్పాటు చేసి అంత్య సంస్కారాలు కూడా చేస్తారనమాట. ఎవరు? రామచంద్రమూర్తి ఈ జటాయువుకి. ఇది ఈ జటాయు పరిస్థితి. ఈ జటాయువు సంపాతి యొక్క పక్షి, సంపాతి తమ్ముడు. ఇలా ఆ రోజుల్లో పశుపక్షాదులు కూడా అంకిత భావంతో ప్రభుభక్తి కలిగి ఉన్నాయన్నమాట. ఇవాళ మన పరిస్థితి ఒక్కసారి మనం గమనిస్తే ఏది చెప్తాడు? మనం ఇంతకుముందు వానరుల గురించి చెప్పుకున్నాము. నియమం మరి ఆకలి దప్పులు లేకుండా అలసట అనే మాట ఎరుగకుండా వాళ్ళు సీతను అన్వేషిస్తూ వస్తున్నారు. అంటే ఒకటే ఒకటి లక్ష్యం. ప్రభువు మాకు ఈ మాట చెప్పారు, సీతమ్మను కనుక్కోవాలి, సీతమ్మ జాడను అన్వేషించాలి, ఆ లక్ష్యం. మరి ఇవాళ మనదేంటుంది? ఏదో ఒక నియమం ఉందనుకోండి, ఆ నియమాన్ని ఎలా ఉల్లంఘించాలి, ఆ నియమాన్ని మనకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలి, అలా ప్రయత్నిస్తామే తప్ప అంటే స్వార్థ ప్రయోజనాలకు అనమాట, అంటే సంకుచితమైనటువంటి స్వప్రయోజనాలకే మనం ఇవాళ ఆలోచిస్తారు మనుషులు, జనసామాన్యం. అందుకనే ఒక మాట చెప్పాను, యథా రాజా తథా ప్రజా కాదు, యథా ప్రజా తథా రాజా అని. నిజంగా మనకి ఈ నిబద్ధత, ఈ నిజాయితీ, ఈ మంచితనము, ఈ రుజువర్తన ప్రజల్లో ఉంటే సహజంగానే పాలకుల్లో కూడా కనువిప్పు కలుగుతుంది.
కాబట్టి ఒక్క పాలకులనే నిందించి లాభం లేదు మనం ఇవాళ. ప్రజల్లో కూడా తప్పులున్నాయి. మరి ప్రజలు ఎవరికి వారు? నాకేం ప్రయోజనం వస్తుంది? నాకిదేం నాకు వీరి వల్ల ఏం లాభం? ఈ ప్రభుత్వం వల్ల నాకేం లాభం? అదేదో పెద్ద పెద్ద సామెత చెప్తారు. నీకు రాష్ట్రం ఏమిచ్చిందని కాదు, రాజ్యం నీకేమిచ్చిందని కాదు, నీవు రాజ్యానికి ఏమిచ్చావో ఆలోచించని గొప్ప వాక్యం ఉందన్నమాట మనకి, ఒక నీతి వాక్యం. అలా ఎవరు ఆలోచించడం లేదు. కానీ ఆ రోజుల్లో ఒకవైపు వానరులేమో చిత్తశుద్ధి లేకుండా ఒకే ఒక లక్ష్యంతో, ఎవరు చూస్తున్నారు? సుగ్రీవుడు చూస్తున్నాడు, ఎవరు చూస్తున్నారు? చూడటం లేదు కదా. వాళ్ళేమో ఎక్కడ విశ్రాంతి తీసుకోలేదు, అక్కడ తిరిగి రాలేదు వాళ్ళు. అమ్మవారి కోసం ఆర్తితో, హృదయ రసాద్రతో ముఖ్యంగా హనుమంత స్వామి వెతుకుతూ ఉన్నాడు. వెతుకుతూ అంతటి చిత్తశుద్ధి ఒకవైపు కనపరుస్తుంది. మరి సరే, ఇవాటి పరిస్థితి మనం సందర్భోచితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడక్కడ కొంత సందేశాత్మకంగా సరే అది అలా ఉంచితే, ఇక్కడ జటాయువు మరణానంతరం సరే రామలక్ష్మణులు సీత వాళ్ళ అన్వేషణ ప్రారంభిస్తారు. అదంతా కిష్కింద వరకు వస్తారు, మనం చెప్పుకుందాం అది కథాపరంగా. కానీ మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ప్రస్తుతానికి సంపాతి దగ్గర సముద్రపు బొడ్డులో అంగదుడు, జాంబవంతుడు, హనుమంత స్వామి వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళ కర్తవ్యం ప్రస్తుతానికి ఏంటి? ఈ సముద్రాన్ని లంఘించాల. శతయోజనాల విస్తీర్ణం పొడవు కలిగినటువంటి సముద్రం అది. చాలా భయంకరంగా కనిపిస్తుంది, కళ్ళెదురుగా ఉన్న దృశ్యం అది. ముందు నుయ్యి వెనక గొయ్యి, వెనక్కపోతే సుగ్రీవుడు మరణశిక్ష విధిస్తాడు. చాలా కఠినాత్ముడు, చాలా చండశాసనుడు అని చెప్తాడు అంగదుడు. ముఖ్యంగా తన తండ్రి మరణానికి కారణమైనాడు కాబట్టి వారి మరణానికి సహజంగా కొంత కినుక మరి సుగ్రీవుని ఉంది. కానీ అంగదిలో కూడా మంచితనం ఉంది. అదే అప్పుడప్పుడు ఆయన మన ప్రాయోపవేశం చేసుకుందామన్న సందర్భంలో అప్పుడు ఈ సంపాతి వీళ్ళను ఆ ప్రాయోపవేశాన్ని నుంచి చేసి మీరు ముందుకు వెళ్ళండి, సీతమ్మ వేడ కనుక్కోగలరు మీరు అని సందేశం ఇచ్చిన తర్వాత ఆ సందర్భంలో మనం ఉన్నాం. సరే, అక్కడ ఈ సముద్రాన్ని దాటాలి. సముద్రాన్ని దాటడం అంటే మాటలా? ఏదో చిన్న పిల్లకాలవ గోష్పదీకృత వారాసి మనం ఏదో చిన్న ఆవు దూడ గిట్ట మరి ఎక్కడైనా ఒక ముద్ర ఉంటుంది, దాని పాదముద్ర, దాంట్లో నీళ్ళు నీళ్ళు ఉంటే అది ఎంత చిన్నదో దాన్ని దాటినంత సులభమైతే కాదు కదా. ఆవు దూడ గిట్టలో ఉన్నటువంటి నీటి పరిణామం ఎంత చాలా తక్కువ ఉంటుంది. అది దాన్ని అంత సులభమైతే కాదు కదా. కానీ అంత సులభం చేస్తాడు మన హనుమంత స్వామి వెళ్ళి, అది తెలుస్తాం మన కథలో తెలుస్తుంది. అయితే ఈ మహాసముద్రాన్ని దాటగలిగిన సమర్థుడెవరు అని చర్చ ప్రారంభమవుతుంది. అక్కడ భర్జనకు దిగుతారు అందరూ. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు యోధులు, మహావీరులు, వాళ్ళు ఏం తక్కువైన వాళ్ళు కాదు, కపివీరులు వాళ్ళు, సేనాధిపతులు, మంత్రులు, సచివులు వాళ్ళందరూ. నీలుడు, గవయుడు, గంధమాధనుడు, ద్విధుడు, నలుడు, ఒకరేంటి చాలా ఒకరి మించిన ఒకరు, మైందుడు, శరభుడు, సుషేనుడు, ఒకవైపు జాంబవంతుడు మహానుభావుడు, వాడు అతను భల్లూకరాజు, త్రివిక్రమావతారంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చూసినటువంటి వాడు. చాలా పురాణమైన అతి పురాణ పురుషుడు అన్నమాట జాంబవంతుడు చెప్పాలంటే. వీళ్ళంతా చాలా బలశాలులు. వీళ్ళంతా భర్జన చేసుకుంటూ ఉన్నారు. ఒకడేమో ద్విధుడు, గవయుడు, నేను 100 యోజనాలు సముద్రాన్ని నేను 10 యోజనాలు పోగలను. ఇంకొకరేమో నేను 20 యోజనాలు. యోజనం అంటే దాదాపు 5 మైళ్ళు అనుకోండి. ఇలా చర్చించుకుంటున్నారు ఒకరిలో ఒకరు. అంగదుడు ఏమంటాడంటే, జాంబవంతుడు ఏమంటాడంటే, నేను ఒకప్పుడు చేయగలిగిన వాడినే, నా శక్తి భూమండలాన్నే భూగోళాన్నే 3 పర్యాయాలు తిరిగి వచ్చినటువంటి శక్తి సామర్థ్యాలు నావి. ఆ వామనావతార ఘట్టంలో పాదం తీసి మరి తల నుంచి మొత్తం భూగోళాన్ని ఆ పాదం ఆక్రమించే సమయంలో మరి త్రివిక్రమ అవతారంలో మరి జాంబవంతుడు కూడా విన్నంటాడని. అలా కాకుండా అనేక సందర్భాల్లో భూమండలాన్ని చుట్టూ వచ్చినటువంటి శక్తి సామర్థ్యాలు జాంబవంతుడికి ఉన్నాయి. అదిగో ఆ జాంబవంతుడు కూడా ఇప్పుడు ముసలైపోయి ఉన్నాడు, వృద్ధుడైపోయి ఉన్నాడు. ఆయన అంటాడు, నా వల్ల కూడా నా శక్తి కూడా చాలదు దీనికి, ఎలా చేద్దామని ఇలా తర్జన అంగదుడు, ఆయన యువరాజు, ఆయన అప్పుడు నాయకుడు. వాళ్ళు వీళ్ళ ఈ కపులు హనుమంత స్వామి కూడా నిజానికి నాయకుడు అంగదుడు. ఆయన నేను ఎగరగలను, దాటగలను, ఆవలి ఒడ్డుకు చేరగలను, కానీ మరి తిరిగి రావడానికి నాలో శక్తి సామర్థ్యాలు ఉండదు. అంటే అంతటితో నా శక్తి సామర్థ్యాలు అయిపోతాయి అని అర్థం అన్నమాట. ఇలా ఒకరిలో ఒకరు భర్జన చేర్చుకుంటూ ఉంటే మనందరికీ తెలుసు ఎవరు ఆ సముద్రాన్ని దాటింది. మన కథలో రామాయణంలో సుందరకాండ నాయకుడు మనకున్నాడు హనుమంతుడు. కానీ ఆయన ఏం చెప్పలేదు, చాలా నిశ్శబ్దంగా మౌనంగా దూరంగా ఒక ఋషితుల్లాగా కళ్ళు మూసుకొని కూర్చో ఉన్నాడు ధ్యానంలో. ఎవరా మౌని మహామహుల్ వగచుచున్ ఎంతో వితర్కించుచున్, అలా వితర్కిస్తున్న సందర్భంలో ఏం లేదు, ఆయన చాలా నిశ్శబ్దంగా మౌనంగా తనలో తాను ఉండిపోయినాడు అనమాట. జాంబవంతుడు అది గమనిస్తాడనమాట.
ఎటువంటి నిశ్చలమైనటువంటి భయరాహిత్యం, భయం లేదు. ఇక్కడేమో ఒకవైపు వీళ్ళందరికీ భయాందోళనలో ఉన్నారు. చాలా ఉద్విగ్న మనస్కులై ఉన్నారు. ఈ వానర కపులందరూ, వానర వీరులందరూ, కపివీరులందరూ ఉద్విగ్నంగా చాలా దుఃఖావేశంకి లోనై ఉన్నారు. జాంబవంతుడైతేనేం, అంగదుడైతేనేం, అనీలుడు, మహానుభావులు, వీళ్ళందరూ మహావీరులు. అయితే హనుమ మహంలో మాత్రం నిశ్చలమైన నిర్వికారం అన్నమాట, భయరాహిత్యం. ఏమాత్రం ఇవేవి తనకు పట్టనట్టుగా దూరంగా కూర్చున్నాడు. దూరంగా అంటే వాళ్ళకు కనపడేటట్టుగా. ఏమా ధీర గభీర శాంత సుషమా హేళా మహాదీదితుల్. ఏమా నిశ్చల నిర్వికార భయరాహిత్యము ఆ మముపై ఆ మాన్యుల్ సచువుల్ మహాబ్ధికట చింతాక్రాంతులైయుండగా నీ మౌనమ్ము నితాంత నిర్మల మహా నిరంధ్రమై తోచదే. మనం స్వామి వెంట ప్రయాణం చేస్తున్నాం, స్వామి కథనే వినిపిస్తున్నాం మనం. స్వామి, నువ్వే కదా సముద్రాన్ని లంఘించి లంకకి చేరి అమ్మవారిని తీసుకొచ్చింది, మరి ఎందుకు అలా నిశ్శబ్దంగా కూర్చున్నావు అన్నట్టుగా మన హృదయాలు ఈ క్షణంలో మనం అనుకుంటున్నట్టుగా ఒక భావం, ఒక భావుకత. అలా స్వామి ఆ రోజున నిశ్చలంగా నిర్వికారంగా ఏమాత్రం పట్టనట్టు కూర్చున్న సందర్భంలో జాంబవంతుడు దగ్గరికి వెళ్తాడు, హనుమంత దగ్గరికి. హనుమంత, నీ శక్తి సామర్థ్యాలు నీకు తెలియవు. ఎవరో ఒకరు నీ శక్తి గురించి గుర్తు చేస్తే తప్ప నీవు నీ శక్తి సామర్థ్యాలని గుర్తించలేని స్థితి కలగడానికి ఒక శాపం నీ మీద ఉంది, ముని శాపం చిన్ననాడు అని మనకు విదితమైనటువంటి చిన్ననాటి కథ, స్వామి బాలచేష్టలు అని చెప్పుకున్నాం కూడా అనేక భాగాల్లో. ఆనాడు నీకు ముని శాపం ఇస్తారు మునులు. అంగీరస భృగు వంశానికి చెందినటువంటి మునుల శాపం వల్ల నీ శక్తి సామర్థ్యాలు నీకు తెలియదు, కానీ జలధి లంఘన నీకొక్క ఆటగాదే, కడలి నీవు వెళ్ళిపోవడం నీకు చాలా తృణప్రాయం, దీన్ని నువ్వు చాలా సులభంగా సాధించగలవు లక్ష్మణ, హనుమంత అని జాంబవంతుడు చెప్తాడు. మొత్తం ఆ కథ అంతా చెప్తాడు అనమాట. ఈ విధంగా శాపం ఉంది నీకు, కానీ నీ శక్తి సామర్థ్యాలు నీకు తెలియవు. ఎవరైనా గుర్తు చేస్తే మాత్రమే నీకు నీ శక్తి గురించి తెలుస్తుంది అని సాక్షాత్తు జాంబవంతుడు వెళ్ళి హనుమంతునికి హితబోధ చేస్తాడు. అప్పుడు ఆయన ముఖంలో ఉన్నటువంటి ఆ మౌనము నితాంత నిర్మల మహానిరంధ్రమై తోచదే అన్నట్టు, ఒక పెద్ద ఆకాశమంత లోతైన మౌనంగా ఉండిపోయినటువంటి హనుమంత స్వామి ఒక్కసారిగా ఒళ్ళు విదిలించి లేస్తాడు. ఎందుకంటే ఎవరైనా ఆయన శక్తిని గుర్తు చేస్తే ఆయన శక్తి ఆయనకు తెలిసిపోతుంది. అప్పుడు చూస్తున్నాడు సముద్రాన్ని. సముద్ర లగ్న ఆయనకు ఒక ఆట, లెక్కే లేదు అసలు, ఎలగలడనమాట. అప్పుడు హనుమంత స్వామి ఒక్కసారిగా ఒళ్ళు విదిలిచ్చి లేచి నిలబడతాడు. అందరూ ఆసక్తికరంగా చూస్తున్నారన్నమాట. నేను వెళ్ళగలను, వీళ్ళంతా చెప్పారు కదా మేము వెళ్ళలేము దాటలేము అని. అప్పుడు హనుమంతుడు తన కథ, జాంబవంతుని ద్వారా తన బాల్యగాథ, తన శాపం వల్ల తనకు కలిగినటువంటి అనానుకూలత ఏదైతే ఉందో దాన్ని తెలుసుకొని ఇప్పుడు ఈ క్షణం తన స్వామి ఆ సముద్రాన్ని తను లంఘిస్తాను అనేది ప్రకటిస్తాడు, ఘోషిస్తాడు అనమాట. ఎలా ఘోషిస్తాడు? నిశ్చలంగా నేను వెళ్తాను, నేను వెగరగలను అని చెప్పినప్పుడు ఆ మాటలు వినేసి కపులందరూ ఆనంద పారవస్యంతో జయ జయ ధ్వానాలు ఒక పక్క చేస్తూ ఉంటే స్వామి ఆ ముందుకు కదలి కొన్ని అడుగులు వేసి అక్కడ మహేంద్ర పర్వతము అనే చోటికి కదులుతున్నాడు అనమాట. ఆ మహేంద్ర పర్వతము అప్పుడు హనుమంత స్వామి చాలా పెద్ద గొప్ప విరాట్ స్వరూపం తీసుకున్న సందర్భంలో ఆ కొండ ఎక్కుతాడు. ఆ కొండ దగ్గరికి పోయి ఆ మహేంద్రగిరిని పైకి అధిరోహించినప్పుడు ఆ దృశ్యం ఎలా ఉందో మనం వచ్చే భాగంలో చెప్పుకుందాము. ఆ వచ్చే భాగంలో ఎంత ఆసక్తికరంగా స్వామి ఎలా ముందుకు వెళ్తాడు అనేది మనం చెప్పుకుందాం అనమాట. హనుమంతుడు సముద్రాన్ని లంఘించడానికి ఉపక్రమించినాడు, సిద్ధమైన సందర్భంలో మరి ఈ సకారాత్మకమైన స్ఫురణతో మనం ఆశావహంగా ఇవాళ ఈ భాగాన్ని ముగిద్దాము. స్వస్తి.